హాయ్ అండి, నేను మీ సాజిద. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు ఇంకొక మంచి స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను. గోధుమ పిండి ఇంకా క్యాబేజ్తో ప్రిపేర్ చేసే ఈ స్నాక్ చాలా టేస్టీగా ఉంటుంది. క్యాబేజ్ అయితే హెల్త్కి చాలా మంచిది, కానీ కొంతమంది క్యాబేజ్లోని ఆ ఫ్లేవర్ని ఇష్టపడరు కదండి. సో ఇలా స్నాక్ చేశారంటే అలాంటి వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు, అంత బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోండి. అలాగే అరకప్పు వరకు మైదా పిండిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ని వేసుకోండి. నేనైతే 1/2 టీ స్పూన్ వరకు వేస్తున్నానండి. సాల్ట్ వేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ మీరు కావాలనుకుంటే మొత్తం అంతా గోధుమ పిండితో అయినా సరే ప్రిపేర్ చేసుకోవచ్చండి, కానీ నేను కొద్దిగా మైదా పిండిని కూడా వేసాను. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత తగినన్ని నీళ్ళని పోసుకొని మనము ఈ పిండిని ముద్దలాగా కలుపుకోవాలి. చపాతీకి అయితే కొంచెం సాఫ్ట్గా కలుపుకుంటాం కదండి, కానీ ఈ స్నాక్కి చపాతీ పిండి కంటే కూడా కొంచెం గట్టిగా అయితే ఈ పిండిని కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట, అంటే కొంచెం టైట్గా ఉండాలండి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పిండిని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాము. ఈలోపు ఫిల్లింగ్ని ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి ఆయిల్ బాగా వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు సన్నగా చాప్ చేసిన వెల్లుల్లి ముక్కల్ని వేసుకోండి. నెక్స్ట్ 2 పచ్చిమిరపకాయలని కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇప్పుడు వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. జస్ట్ ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి, అంటే జస్ట్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము 2 కప్పుల వరకు సన్నగా తరిగిన క్యాబేజ్ని యాడ్ చేసుకుందాము. నేనైతే కట్ చేసి తీసుకున్నానండి, మీరు కావాలనుకుంటే తురుముకొనైనా వేసుకోవచ్చు. ఇలా క్యాబేజ్ వేసిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసి ఇప్పుడు ఈ క్యాబేజ్ కూడా కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము. గ్యాస్ని అయితే లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. అలాగే సాల్ట్ వేసి ఫ్రై చేసుకున్నట్లయితే మనకు ఈ క్యాబేజ్ అనేది తొందరగా మగ్గుతుందండి, అంటే కొంచెం సాఫ్ట్గా అవుతుందన్నమాట. చూడండి, ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన పని కూడా లేదు. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వ వేసుకోండి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ వరకు కారం, 1/4 టీ స్పూన్ వరకు పసుపు, 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా, 1/2 టీ స్పూన్ వరకు చాట్ మసాలాని వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని ఇప్పుడు మనము దీన్ని, అంటే ఈ క్యాబేజ్ మిశ్రమాన్ని ఒక 2-3 నిమిషాల వరకు లో టు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుందాము. ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్నట్లయితే మనం వేసిన ఆ స్పైసెస్ అలాగే బొంబాయి రవ్వ కూడా చక్కగా వేగిపోతాయి అన్నమాట. సో ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి సగం చెక్క నిమ్మరసాన్ని పిండుకోండి. నిమ్మరసం వేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా నిమ్మరసం పిండిన తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి 1 నిమిషం వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా చక్కగా 1 నిమిషం ఫ్రై చేసుకొని ఇప్పుడు గ్యాస్ని ఆఫ్ చేసేసి మనం దీన్ని ఇలా స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని చూద్దాము. ఇక్కడ చూడండి, పిండి మనకు కొంచెం సాఫ్ట్గా అయింది కదండి. సో ఇప్పుడు మరోసారి ఈ పిండిని బాగా కలుపుకుందాము. ఇలా సాఫ్ట్గా కలుపుకున్న ఈ పిండిని 2 భాగాలుగా ఈ విధంగా మనము 2 పార్ట్స్లో డివైడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని ఇలా రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఇలా రౌండ్గా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని రోల్ చేసుకుందాము. ఇలా చపాతీ పీట పైన కొద్దిగా పొడి పిండిని అప్లై చేసుకొని మనం చపాతీ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో దీన్ని కూడా సేమ్ అలానే ప్రిపేర్ చేసుకోవాలి. మరి మందంగా ఉండకూడదు, అలాగే పల్చగా ఉండకూడదండి, అది కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తాను. చూడండి, ఇలా చపాతీ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే మందం కూడా ఈ మాత్రం మందం ఉంటే సరిపోతుందన్నమాట. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వేరొక బౌల్ని కూడా తీసుకొని దీన్ని కూడా సేమ్ ఇదే విధంగా చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవాలి.
ఇలా కొంచెం పొడిపిండి అనేది ఎక్కువగానే వేసుకోండి, అంటుకోకుండా ఉంటుందన్నమాట. కింది వైపు అంటే చపాతీ పీట పైన కొంచెం ఎక్కువగా వేసుకున్నట్లయితే చపాతీ పీటకి అంటుకోకుండా ఉంటుందండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఫిల్లింగ్ని యాడ్ చేసుకొని ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చక్కగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ చపాతీతో దీన్ని కవర్ చేసేయాలన్నమాట. ఇలా కవర్ చేసిన తర్వాత అంచుల్ని బాగా ప్రెస్ చేసేయండి. చక్కగా ప్రెస్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్నైతే కట్ చేసుకుందాము పీసెస్ లాగా. సో ఇలా పిజ్జా కట్టర్తో కానివ్వండి లేదా చాకు అయినా తీసుకొని ఇక్కడ నేను 8 పార్ట్స్ లాగా కట్ చేస్తున్నానండి. ఇలా మనము 8 ముక్కల్లాగా కట్ చేసుకున్నట్లయితే మనకు షేప్ కూడా చక్కగా వస్తుంది. అలాగే కట్ చేసే ముందు ఈ చాకుకి కానివ్వండి కట్టర్కి కానివ్వండి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోండి, పిండి అంటుకోకుండా ఉంటుంది. ఇలా కట్ చేసిన తర్వాత తీసేటప్పుడు కొంచెం స్లోగా కొంచెం జాగ్రత్తగా తీసుకోండి, ఎందుకంటే మధ్యలో ఓపెన్గా ఉంటుంది కాబట్టి విడిపోయే ఛాన్స్ ఉంటుందండి. సో ఇలా 2 చేతులతో చక్కగా తీసుకున్నట్లయితే సరిపోతుంది. సో ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు వేరొక బౌల్లోకి 3 టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండి తీసుకొని ఇందులోకి కొద్దిగా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వుల్ని యాడ్ చేసుకొని తెల్ల నువ్వుల్ని ఇందులో కొద్దిగా వాటర్ని వేసుకొని దీన్ని పల్చగా కలుపుకోవాలి. చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ స్నాక్స్ని ఒక్కొక్కటిగా తీసుకొని ఇందులోకి డిప్ చేసుకోవాలి. ఇలా అన్ని వైపుల నుంచి చక్కగా కోట్ అయ్యేలా ఇందులో డిప్ చేసుకోవాలన్నమాట. ఇలా డిప్ చేసుకున్నట్లయితే మనకు ఇది విడిపోయే ఛాన్స్ అనేది ఉండదండి, చక్కగా బైండింగ్ అనేది వచ్చేస్తుంది. సో ఇలా అన్ని వైపుల నుంచి చక్కగా కోట్ చేసుకొని ఇప్పుడు దీన్ని తీసి వేడివేడి ఆయిల్లోకి యాడ్ చేసేసుకుందాము. నేను ఇక్కడ ఫస్టే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1/2 కప్పు వరకు ఆయిల్ని వేసి ఆయిల్ని బాగా వేడి చేసుకున్నానండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత వీటిని యాడ్ చేసుకోవాలి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇలా వీటిని యాడ్ చేసిన తర్వాత పైనుంచి కొద్దిగా ఆ వేడి నూనె అనేది పోసుకున్నట్లయితే తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇలా ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఇంకొక వైపుకి టర్న్ చేసుకుందాము. అసలు ఈ స్నాక్ అనేది ఎంత బాగుంటుందంటే మనం దీన్ని క్యాబేజ్తో చేసాము అన్న విషయం నేను చెప్పేదాకా అవతలి వాళ్ళకి తెలియదండి, అంత బాగుంటుందన్నమాట. అలాగే ఇందులో మనము మంచి ఫ్లేవర్స్ కోసం స్పైసెస్ని కూడా యాడ్ చేసాం కదండి, సో దాని వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మనం ఈ స్నాక్ని అటు ఇటు తిప్పుతూ మీడియం ఫ్లేమ్ మీద 2 వైపుల నుంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో. సో ఇప్పుడు వీటిని అయితే ఆయిల్లో నుంచి తీసేసుకుందాము. ఇలాగే మిగతా వాటిని కూడా ఫ్రై చేసి తీసుకోండి. అన్నింటినీ ఫ్రై చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నట్లయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.